రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ రైతులు సర్కారుపై పోరుబాటు పట్టారు. ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులతో కలిసి రైతులంతా ఆందోళనకు దిగారు. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన రెవెన్యూ సదస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాతనే గ్రామంలోకి అడుగు పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వని వారికి చెందిన 2200 ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంపై ఫైరించారు. సర్కారు చర్యతో సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ రైతులు సర్కారుపై పోరుబాట పట్టారు. ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులతో కలిసి రైతులంతా ఆందోళనకు దిగారు. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన రెవెన్యూ సదస్సును అడ్డుకొని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాతే గ్రామంలోకి అడుగు పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నానక్ నగర్లో రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్రామ్ రైతులు సర్కార్పై పోరుబాట పట్టారు. ఫార్మాసిటీని వ్యతిరేక కమిటీతో సభ్యులతో కలిసి రైతులంతా ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన రెవెన్యూ సదస్సును అడ్డుకొని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాతనే గ్రామంలోకి అడుగు పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వని వారికి చెందిన 2200 ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంపై రైతులంతా కూడా ఫైర్ అయిన పరిస్థితి ఉంది. సర్కారు చర్యతో సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది నెలలుగా కూడా అటు రంగారెడ్డి జిల్లా యాచారం రైతులైతే ఆ ఫార్మాసిటీ రద్దుకు పోరుబాటున పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అటు హైకోర్టులో స్టే ఉండగా సైతము అటు పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ రైతుల భూములకు కంచెలు వేసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూములు లాక్కోవాలని కూడా కుట్రకు తెరలేపింది. అటు రైతులను భారీగా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించి రైతులను భయభ్రాంతులకు గురి చేసి అటు రైతుల భూములకు సంబంధించి కంచెలు కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు 2200 ఎకరాలకు సంబంధించి పట్టా భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంపై రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో అటు ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తాం, రైతుల భూములు తిరిగి కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ఎలక్షన్స్ అయిపోగానే ఇటు రైతులకు సంబంధించి భూములు లాక్కోవడంపై రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలలుగా కూడా రైతులంతా కూడా వారు తీవ్రమైన అటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎంతో రకంగా రైతులంతా కలిసి ఏకదాటిగా వచ్చి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మహేష్, అంటే భూములు ఇవ్వని వారికి చెందినటువంటి 2200 ఎకరాల భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చినట్టుగా తెలుస్తుంది. అసలు రైతుల సమస్యలేంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏమంటున్నారు? రైతులు ఈ రోజు నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన రెవెన్యూ సదస్సును రైతులు అడ్డుకున్నారు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాతనే గ్రామంలోకి అడుగు పెట్టాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మాసిటీ ఈ భూములు ఇవ్వని వారికి చెందిన దాదాపు 2200 ఎకరాలను ఎట్లా నిషేధిత జాబితాలో చేరుస్తారు అంటూ కూడా రైతులు వచ్చిన అధికారులతో ఆ వాగ్వాదాలకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది.
ఎట్టి పరిస్థితిలో కూడా తమ భూములు ఇచ్చేది లేదంటూ కూడా వారు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము వెనక్కి తగ్గకపోతే తమ ఉద్యమాన్ని మాత్రం ఉధృతం చేస్తాము. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటాము, భయపడము, సర్కార్కు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడతామంటూ కూడా రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ మహేష్. మొత్తంగా ఫార్మాసిటీకి వ్యతిరేక కమిటీ సభ్యులతో కలిసి రైతులంతా ఆందోళనకు దిగారు. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన రెవెన్యూ సదస్సును అడ్డుకొని నిరసన తెలిపారు. భూములు ఇవ్వని ఫార్మాసిటీకి భూములు ఇవ్వని వారికి చెందినటువంటి 2200 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో చేర్చడంపై కూడా ఫైర్ అయ్యారు. సర్కారు చర్యతో సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.